ఇది మంగళవారం లాగ్ అనమాట. మేము మంగళవారం, సోమవారం 5 వారాలు మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ లాస్ట్ మంగళవారం కాబట్టి మంగళవారం కంప్లీట్ చేసి మేము ఊరు ప్రయాణం అయితే ఉందన్నమాట. ఇది ఏంటంటే కన్నయ్యగూడెం దగ్గరలో ఉంటుంది. అలా చాలా పీస్ఫుల్. అక్కడ లేని మొక్క అంటూ లేదు. నాకు ఆ ఫ్రూట్స్ మొక్కలు గట్రా చూసి చాలా బాగుంది అనిపించింది. ఇంకా మేమైతే నాది ఇద్దరం వెళ్ళాము. ఇద్దరు వెళ్ళి ఇంతట్లో ఆయన పూజారులు గారు ఉంటే ఆయనతో పూజ చేయించుకుని మొత్తం దర్శనం గట్రా చేసుకుని ఇంక మేమైతే ఇంటికాడ ఇంకొక బ్యాగులు గట్రా సర్దేసుకొని అమ్మాళ్ళ ఊరైతే వెళ్ళాం. చూడండి, అక్కడ కొవ్వాడి కాలం ఎక్కువ వస్తుంది అన్నమాట. వాటర్ బీభత్సంగా అసలు ఎంత దారుణంగా అలాంటి చెరువులు తప్పించిన కాలువలు చూడండి ఎంత బీభత్సంగా వెళ్తుంది. అసలు వాటర్ చూడండి ఫ్లోటింగ్ అంత దారుణంగా ఉంది. అమ్మాయిల ఇంటికి వచ్చేటప్పటికి మాకు టీలు పెట్టారు. రేపు సిటీ ప్రయాణం ఉందన్నమాట. దానికోసం ప్రిపరేషన్ ఏంటి దిబ్బరొట్లు వేస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా 5కి వల్ల బయలుదేరిపోవాలి. దాని తగ్గట్టుగానేమో 7 కల్లా ట్రైన్ అనమాట. ఇవన్నీ ఇబ్బంది ఉంది. మా అక్క చూడండి పెద్ద దెబ్బ రొట్టెని తిరిగేస్తుంది. ఎవరు వేస్తారో అని చూసి మా చిన్నక్క బాగా అలాంటి ఎక్స్పీరియన్స్ బాగా చూడండి ఎలా ఉందో. అస్సలు ఆ కలరు అదే బర్గర్లు సరిపోతాయి, పిజ్జాలు సరిపోతాయి. అంత కలర్ఫుల్గా అంత టేస్టీగా ఉంది. అంటే నూక పిండి సమానంగా ఉంటుంది. మరీ నూక ఎక్కువ వేసినా గట్టిగా ఉండి తినలేము. అలా పిండిగా ఉంటే గట్టి అయిపోద్ది. లేదా అలా కాకుండా సమానంగా వేస్తుంది. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. దీని కాంబినేషన్ ఏంటంటే కొత్తిమీర పచ్చడి. అసలు చాలా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మొత్తం అందరికీ వెళ్ళేది 5గురు కాబట్టి అందరికీ కూడా మామూలుగా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ ఒకటి వెనకాల ఒకటి అలాంటి 2 వేసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తాం. ఇంకా రుబ్బిని పిండి ఒకటి తర్వాత ఒకటి టకటకా వేసాం. అక్క బాగా అంటే నూనె ఎంత బాగా కాగి సమానమైన సిమ్లో పెడితే లోపల కూడా పైనమో క్రంచీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. అసలు ఇది ఒకటి తింటే మధ్యాహ్నం 1 గంట దాకా ఆకలేదు. ఒకటి కొంచెం హెవీ అనిపించదు. అసలు కొత్తిమీర పచ్చడి వేసుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎగో కాలనీ అలా పెట్టింది. ఇంతలో ఎజ్జు ఉంటుంది కదా క్రంచీలాగా, చిన్ని అయితే ఆ క్రంచ్ ఎట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకా నేను హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నానని సరదాగా కట్ చేశాను. మేనల్లుడు మేనగోళ్ళు అందరూ వచ్చారు. నేనైతే కట్ చేసి నేనే ముక్కలు ఎవరు మట్టుకాడు కదా ఫ్రెష్గా పక్కన కొత్తిమీర పచ్చడి చేసింది. ఒక పక్కన చూడండి ఎంత బాగుందో. అసలు ఏదో బన్లో ఉన్నట్టు ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పైన క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అంత అలా ఉంటుంది అనమాట. ఇవన్నీ చక్కగా ముక్కలన్నీ కోసి ఆరబెడితే రేపు పొద్దున్న ఎవరు ప్యాకింగ్ వాళ్ళకి సర్దటం. ఈ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఉంది. కాదు ఏంటంటే ఇప్పుడు నీట్గా ఏంటంటే సాయంత్రం 5 అయిందనమాట. అందరూ వచ్చారు. పిల్లలు కాడి నుంచి అందరూ వచ్చారు. అన్నయ్య అందరూ వచ్చారు. మొత్తం మీద ఒక కేకు మొత్తం లేపేసాం. అసలు కొత్తిమీర పచ్చడి వేసుకుని ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరు అన్నారు. అప్పుడు మా అమ్మ ఇంకొకటి వేసి తింటే పిల్లలు అందరూ వేడిగా అసలు ఎలా ఉందంటే అమృతం ఉన్నట్టు ఉందన్నమాట. అంత టేస్ట్గా ఉంది. ఇది పూర్వకాలం చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు తినే ఆయిల్ ఫుడ్లు గట్రా కాకుండా ఇప్పుడు ఎలా ఏంటంటే తక్కువ చిన్న ముక్క తిన్నా సరే ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్లు మరిగిపోయిన నూనెల్లో పూరీలు అలాంటివి కాకుండా ఇలా పెట్టుకోవడం వల్ల టైం సేవ్, ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా అలాగే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అలా చేసేవారు అనమాట. అందుకే అలా ఏంటంటే ఐరన్ ఫుడ్ మనకి ఏంటంటే ఇందులో ఇంకేముంటాయి బియ్యం పిండి గుళ్ళే కాబట్టి మినపగుళ్ళే కాబట్టి ఇందులో కూడా మనకి వేడి చేస్తుంది లేకపోతే సెలవు చేద్దాం అన్నది ఏమీ ఉండదు కాబట్టి చాలా ఐరన్ ఫుడ్. నేనైతే చెప్తానంటే మినప రొట్టు ఐరన్ ఫుడ్. దానివల్ల ఏమీ లాస్ లేదు. ఎదిగే పిల్లలకు పెట్టచ్చు. నూనెలో దేవి బజ్జీలు కట్ట కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చూడండి ఎంత బాగున్నాయో. అలాంటి 3 వేసాం కాబట్టి ఒకటి లేపేసారు. ఇంక 2 అనమాట. 2 ప్యాకింగ్ రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మేము ఇవన్నీ. ఇంతట్లో మా మామయ్యలో అంటే మా చుట్టాలన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆషాఢం కావడి పంచిపెడతా కానీ మా చిన్నక్కళ్ళు అందరూ వెళ్ళారు. వాళ్ళు అంత వర్షంలో ఆషాఢం కావడి పంచిపెట్టినందుకు మా అత్తయ్య ఏం చేసిందంటే అందరికీ ఆశ్రమం నుంచి బాక్సులు దేవుడి కాడ బాక్సులు తెప్పించిందండి. అసలు ఎంత అందంగా ఉందంటే చాలా క్యూట్గా ఉంది. అంటే గిఫ్ట్ అందరూ ఇస్తారు. కాదేంటంటే మనసుకి ఎదర మనసు తృప్తి పడేలాగా ఇవ్వాలంటే మన అత్తే తర్వాత ఇంకంతకన్నా ఆప్షన్ ఎవరికి ఉండదు అని అనిపిస్తుంది. అంటే మనకు నచ్చడం కాదు, మనం ఇచ్చే వస్తువు ప్రతి ఒక్కరికి నచ్చాలి. అలాంటిది ఇచ్చినప్పుడే వాళ్ళ జీవితకాలం అంతా ఆ గిఫ్ట్ గుర్తుండిపోద్ది. అంటే అది చిన్నదా పెద్దదా అది వేరే విషయం. అది చూపించే ప్రేమలో ఉంటుంది అనమాట. అంత బాగుంది. మనకు ఒక సాయం చేశారంటే ఆ సాయాన్ని ఎలా వెలకట్టాలో తెలియక అంతే ప్రేమనే చూపించాలనే ఉద్దేశంతో ఇలా గిఫ్ట్ రూపంలో ఇచ్చిందేమో అని అనుకుంటాను నేను. ఎందుకంటే
ఏదైనా ఇవాళ ఒక స్వీట్ ఎడితే తినటం అయిపోద్ది అక్కడితో. కాదంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆ రోజు అలా జరిగింది కదా, అలా జరిగిందని లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఒకటే ఎవరికైనా చూపించినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మనసు తృప్తి అవుద్ది, వాళ్ళు ఏదో పనంతా కనుల విందుగా అయ్యింది కాబట్టి వాళ్ళకి ప్రేమకు ప్రతిరూపంగా ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.